ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో మాట్లాడాలని పిలిచారు? నాది వేదవతి గారిది ఒకేలాంటి జాతకం కాదు అని గురువుగారికి తెలిసినట్టే మీకు తెలుసు, అవునా? అవును. ఈ విషయం బయట పెట్టాలనే ఆలోచన వేదవతి వాళ్లకు చెప్పేయాలనే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేశాను, కానీ కుదరలేదు. ఇంకోసారి అలాంటి ప్రయత్నం చేయకండి. దొంగ జాతకంతో అలాంటి సాంప్రదాయం గల కుటుంబంలోకి మీరు ప్రవేశించడం తప్పు కదా. ఇలా ఆలోచించే అనవసరంగా గురువుగారు అకాల మరణం చెందారు. రేపు మీకు అలాంటి పరిస్థితి రావచ్చేమో. చిన్న వయసు మీది, బోలెడంత భవిష్యత్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా చెప్పండి? అందుకే నేను చెప్పేది బుద్ధిగా వినండి. రేపటి రోజునెప్పుడైనా అవని మీకు ఎదురుపడి నా జాతకం గురించి అడిగితే నిజం తెలుసు అని చెప్పండి. వెంటనే వేదవతి దగ్గర నిరూపించే ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని వెంటబెట్టుకొని వస్తుంది. అవనితో పాటు రండి. అవని తొందరపడి ముందే బోలెడు మ్యాటర్ చెప్తుంది. అప్పుడు మీరు దానికి రివర్స్లో చెప్పండి. మీరలా అందరి ముందు చెప్తే అవని మరోసారి ఫూల్ అవుతుంది. వేదవతికి నా మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఆశ్రమం మూతపడింది కదా, ఖర్చులకు ఉపయోగపడతాయి, ఉంచండి. అది జరిగింది. నాకంటే నువ్వు ఎక్కువ డబ్బిస్తే నీకు ఫేవర్గా చెప్తాడు అని అనుకుంటున్నావేమో. చెప్పడు. నేనిచ్చిన డబ్బుని ఆనందంతో తీసుకోలేదు, భయంతో తీసుకున్నాడు. గురువుగారి శిష్యుడి మీద ఇంకా ఆశలు వదులుకో. ఈ జన్మలో తన నోటి నుంచి నిజం రాదు. నాకు కొంచెం ముందు చూపు ఎక్కువ కదవని. ఏంటి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది కదా? నీ వెనక నువ్వే గోతులు తవ్వుకుంటున్నావన్న విషయం నీకు అర్థమవుతుందా? నేను గోతులు తవ్వుకోవడం లేదవని, నా ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాను. అయితే నీ కలల సౌధం కుప్ప కూలిపోవడానికి సిద్ధమవుతుంది. రెడీగా ఉండు. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దంటున్నాను. నా జోలికి రాకుండా ఉంటే మంచిదని లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటే బావుంటుంది. నిన్నింటి నుంచి బయటికి గెంటేంత వరకు, మరోసారి నా కుటుంబం వైపు చూడకుండా తరిమి తరిమి కొట్టేంత వరకు నా ప్రయత్నం నేను ఆపను. చూసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.